ఇంకా ఇరుక్కుపోయిన వేణుస్వామి. ఈ మధ్య ప్రముఖ యాస్ట్రాలజర్ వేణుస్వామి జాతకం అస్సలు బాగుండట్లేదు. వేణుస్వామి చెప్పేవన్నీ రివర్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ గెలుస్తుందన్న వేణుస్వామి కాస్త సన్ రైజర్స్ హ్యాండ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవబోతుంది. డైరెక్ట్ కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని చెప్పగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పండుగ చేసుకున్నారు. అయితే రిజల్ట్స్ మాత్రం దిమ్మ తిరిగేలా వచ్చాయి. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి బినామీగా చెప్పుకుంటారు వేణుస్వామిని. అలాంటి వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రపంచం నివ్వెరపోయే ఫలితాలను జగన్మోహన్ రెడ్డి నమోదు చేయబోతున్నాడంటూ జ్యోతిష్యం చెప్పాడు వేణుస్వామి. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేడు. జనసేన పార్టీ బీజేపీలోనో కాంగ్రెస్లోనో విలీనం కాబోతుంది. కేవలం 2 పార్టీలు మాత్రమే పెద్దవిగా ఉంటాయి ఆంధ్రాలో అని సంచలన జ్యోతిష్యం చెప్పారు వేణుస్వామి. మరీ ముఖ్యంగా చంద్రబాబు గెలవడం చాలా కష్టం. ఎమ్మెల్యేగా గెలవడమే చాలా కష్టం. బాలకృష్ణ జస్ట్ గెలిచే అవకాశం ఉంది. లోకేష్ ఎమ్మెల్యేగా గెలవడని చెప్పుకొచ్చారు. అయితే భారీ మెజారిటీతో లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. 93,000కు పైగా మెజారిటీని సాధించారు లోకేష్. అయితే టాప్ 3లో లోకేష్ మెజారిటీ రికార్డ్ అయింది. ఆ మెజారిటీ మరే నాయకులకి రాలేదు. వేణుస్వామి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి సంచలన విజయాన్ని అయితే నమోదు చేయలేకపోయాడు, కానీ సంచలన పరాజయాన్ని మాత్రం నమోదు చేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ సలహాదారులు కానీ కార్యకర్తలు కానీ కల్లో కూడా ఊహించుండరు 11 స్థానాలకు పరిమితం అవుతామని. ఇలా వేణుస్వామి టైం చాలా వరస్ట్గా నడుస్తుంది. అయితే మరీ ముఖ్యంగా ఇటీవల నాగచైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ ఓపెన్ సీక్రెట్గా జరిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిశ్చితార్థంపై వేణుస్వామి ఫైర్ అయ్యారు. చెప్పాను, నాగచైతన్యకు వివాహం కలిసి రాదు. ఈ వివాహానికి సంబంధించి కూడా విడాకులు తీసుకుంటారు నాగచైతన్య అని. గతంలో సమంత నాగచైతన్య విషయంలో కూడా ఇలాగే చెప్పారు. అయితే రీసెంట్గా వేణుస్వామి చెప్పినవన్నీ అబద్ధం అవుతుండడంతో ఆయన సొంత పైత్యంగా వాడి నాగచైతన్య శోభితాల రాశి నక్షత్రాలనే తప్పుగా చెప్పడంతో సోషల్ మీడియా నుంచి తీవ్రమైన వ్యతిరేకత తప్పలేదు. దీనిపై తెలంగాణ మహిళా కమిషన్కు తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేయడం, మరోవైపు టీవీ5 మూర్తి చర్చా కార్యక్రమంలో భాగంగా వేణుస్వామి రాసలీలలన్నింట బయట పెట్టడంతో వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. అయితే అన్ని వైపులా వ్యతిరేకతను గమనించిన వేణుస్వామి ఈ వ్యవహారంలో క్షమాపణలు చెప్పి ముందుకు సాగిపోవాల్సిందిగా అక్కినేని అభిమానులు చెప్పినప్పటికీ నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటాను, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాను, కానీ చెప్పిన మాటను వెనక్కి తీసుకోనన్నారు వేణుస్వామి. తమను టీవీ5 మూర్తి 5 కోట్ల రూపాయలకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మా మరణానికి టీవీ5 మూర్తే కారణమని సంచలన వీడియో పోస్ట్ చేశారు వేణుస్వామి. వేణుస్వామి చేసిన ఆరోపణలపై ఫైర్ అయ్యారు మూర్తి. నిజంగా 5 కోట్ల రూపాయలు నేను డిమాండ్ చేసుంటే మీ దగ్గర కాల్ రికార్డు ఉంటుందిగా. నా మొబైల్ నుంచి కానీ నా అసిస్టెంట్ మొబైల్ నుంచి కానీ మీ నెంబర్కి ఫోన్ వచ్చిందా? వచ్చితే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర, టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కాల్ రిజిస్ట్రేషన్స్ రికార్డ్ అయి ఉంటాయి కదా. లేదు, నేనే మరో 3వ వ్యక్తి ద్వారా మీతో లావాదేవీలు జరిపి ఉంటే ఆ 3వ వ్యక్తినైనా జనం ముందుకు తీసుకురావచ్చుగా. నేను తప్పు చేసినట్టు తేలితే జనం నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని కౌంటర్ ఇచ్చాడు మూర్తి. అయితే ఇది మూర్తితోనే ఆగిపోలేదు. గతంలో వేణుస్వామికి
శిష్యులుగా పనిచేసిన మరికొంతమంది వేణుస్వామిపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. వేణుస్వామి వరస్ట్, వేణుస్వామి అని అసలు స్వామే కాదని, ఆయన జ్యోతిష్యాలు నమ్మాల్సిన పని లేదని. అయితే కోర్టు కూడా వేణుస్వామికి నోటీసులు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. చూడాలి ఇకనైనా వేణుస్వామి నోటి దోల తగ్గించుకుంటాడా లేదా అన్నది.